నేనేం నమ్ముతున్నాను అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక దేవుడు. ముగ్గురు ఒకటే కాదు, ముగ్గురు ఒకటే అనేది బైబిల్ చెప్పదు. అది బైబిల్ చెప్పని సిద్ధాంతం. బైబిల్ చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే మనకు ఒక దేవుడు ఉన్నాడు. షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్. మనకు ఒక దేవుడు. అదే బైబిల్ ముగ్గురు వేరు వేరు వ్యక్తులకు సంపూర్ణ దేవత్వము ఆపాదిస్తూ ఉంది. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మునికి, ముగ్గురికి కూడా వేరు వేరు వ్యక్తులకు దేవత్వం ఆపాదిస్తూ ఉంది. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో సంభాషణ మీరు చూస్తారు. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ప్రేమానురాగాలు చూస్తారు. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ప్రార్థనలు మీరు చూస్తారు. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ఐక్యత చూస్తారు. ప్రతి కార్యములో, సృష్టి నుంచి తీర్పు దాకా ప్రతి కార్యములోనూ ఐక్యత మీరు చూస్తారు. అలాంటి దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. ముగ్గురు ఒకటే అని నేను అనట్లేదు. ఒక దేవుడు తన్ను తాను ముగ్గురు వ్యక్తులలో బయలుపరుచుకున్నాడు అంటున్నాను.